ఆ దౌర్భాగ్యమైన జీవితాన్ని కంపు కొడుతుండగా, కుటుంబాలు పతనమైపోతుండగా, కుటుంబాలు నాశనం అవుతుండగా చీనుకొని అది విడిచాడు దేవుని కొరకు అతని. మొదటిది. రెండోది, దేవుళ్ళు కాని వాటిని ఇది దేవుడు కాదని దేవుని దగ్గరికి వచ్చిన వాడు అబ్రహాం. రెండు మాట చెప్పారు. ఒకటి, ఈ లోకంలో రోతబట్టినటువంటి బ్రతుకును దేవుని కొరకు విడిచినవాడు మొదటిగా. రెండోది, దేవుణ్ణి కాని వాటిని వదిలి దేవుని దగ్గరికి వచ్చినవాడు. ఇప్పుడు అంటాడు అతడు నమ్మకమైన వాడు. అబ్రహాము పిలవక ముందు వాగ్దానము చేశాడు, అది నెరవేర్చబడని దేవుడు ఆశించాడు. కానీ ఆ ఆశకు తగ్గట్టుగా అబ్రహాం బ్రతికాడు. కాబట్టి ప్రపంచానికి దేవుడు ఆశీర్వాదకర అబ్రహాం చేశాడు. నేటికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా అబ్రహాము సంతానం ఉంది. కారణం తెలుసా? దేవుడు పిలుపుకు లోబడి దేవుని చిత్తం సంపూర్ణంగా జరిగించిన వాడండి. అందుకే అంటాడు అతను నమ్మకమైన వాడిని ఎంచి. అలాగే రాత్రి ఒక మాట చెప్తాను, మనల్ని కూడా నమ్మకస్తులుగా ఉండాలని, నమ్మకమైన వారిగా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తూ ఉన్నాడు. అమ్మనండి, మనము నమ్మకమైన వారిగా ఉండాలని, నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు మన విషయంలో ఆశ కలిగి ఉన్నాడు. భర్త విషయంలో భార్య విషయంలో భర్త, కుటుంబ విషయంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ చాలామంది జీవితాల్లో ఆశ నెరవేర్చబట్టం లేదు. వినండి, మా పిల్లలు ప్రయోజకులై మేమంత కష్టపడి మాట చెప్తానండి. నేను కొన్ని విషయాలు చూస్తూ ఉంటాను. ఎంతో పేదరికంలో పిల్లలు, తల్లిదండ్రులు నలిగిపోయి చినిగిపోయిన బట్టలు కుట్టుకొని ఏదో పచ్చడి మెతుకులు తిని పిల్లలు ప్రయోజకుల వాళ్ళని కోరుకుంటే వాడు చేతికి దొరకకపోతే ఎంతో వేదన వాళ్ళకి. తండ్రి పెద్దవాడై పిల్లలు చదువుకుంటుంటే మా నాన్న రోజు పనికి వెళ్ళాడు, డబ్బులు వస్తాయిలే, నాకు బట్టలు ఇస్తాలే అంటే అవి చేసిన డబ్బు చేతికి రాకపోతే ఎంత వేదన వీళ్ళకి. డబ్బులు 1000 రూపాయలు ఖర్చు పెట్టి వాడు చదువుకోక పాడైపోతే ఆ తల్లిదండ్రులకి ఎంత బాధో, ఆ తల్లి చేసే ఆ దౌర్భాగ్యమైన ఆ పొరపాట్లకి నలిగిపోతున్న పిల్లలు ఎంతమందో. దేవుడు పిల్లల వినండి, దేవుడు మన జీవితాల్లో ఆరోగ్యం ఇచ్చి క్షేమించి ఏదో ఒక రోజు దేవుని వాక్యం వినిపించి దర్శించాలని, మార్పు కలిగించాలని అతను దేవుడు దీవించాలని ఆలోచన చేసే దేవుడు అండి. ఒక్కోసారి పిల్లరా కొందరు జీవితాలు చూస్తున్నప్పుడు అవునా అనిపిస్తూ ఉంటుంది. వినండి, నవ్వు చూడాలి. కొందరు జీవితాలు చూస్తున్నప్పుడు ఎట్టున్నాయేంట్రా అనిపిస్తూ ఉంటుంది. కానీ రాత్రి నేను చెప్తాను, మన చదువుల లేఖన భాగంలో దేవుడు మనతో మాట్లాడు, మీ మధ్య నా మందిరాన్ని ఉంచుతాను. చెప్పండి, మీ మధ్య నేను ఆ మాట చదవండి, లేకపోతే మళ్ళీ చదువు. నేను చదివిన మాటలే త్వర కొన్ని మాటలు చెప్తాను. లేవియకాండం 26వ అధ్యాయం. కొన్ని త్వరగా కొన్ని తలంపులు పంచుకొని మనం ఆ సెలవు తీసుకుందాం. 26వ అధ్యాయం చదువుతున్నాం. నేను పడవచ్చు, నా మందిరం మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడుస్తాను, నా మందిరం మీ మధ్య ఉంచుతాను, నేను మీ మధ్య నడుస్తాను, మీకు దేవుడై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. 4 మాటలు చెప్పాడు. ఈ 4 మాటలే 15 నిమిషాలు వాక్యం చెప్తాను. 4 మాటలు చెప్పాడు. దేవుని మందిరం వినండి, మనము దేవుని పని ఏ విధముగా చేసినా మన కుటుంబాల విషయమై దేవుడు జాగ్రత్త తీసుకుంటాడు. దేవుని మహిమ కలుగునగాక. మళ్ళీ చెప్తాం, మనకు దైవ సంబంధమైన పని లేక దేవునికి సరిపోయే పని మనం చేస్తే మన కుటుంబాలకు సంబంధించిన పని దేవుడు చేస్తాడు. మీకు బాగానండి, మీరు నా వైపు చూడండి. అలా మరి ఎట్లా మనము దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తే మన కుటుంబ సంబంధమైన కార్యక్రమాలు దేవుడు జరిగిస్తాడు. ఇప్పుడు మందిరం ఎవరు కట్టాలి? మనం కట్టాలి. మనుషులు అంటారు మందిరం ఎవరు కట్టాలి? ఊరు వాళ్ళందరూ వచ్చి కడతారా?
ఎందుకంటే మందిరానికి వెళ్ళాలి, మందిరం కట్టుకోవాలి. మనం దైవ సంబంధమైన చేస్తే మన కుటుంబ సంబంధమైన విషయాల్లో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేయగలిగిన వాడు దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు ఏదో దేవుడు చేయాలనుకుంటాం, కానీ మనము దేవునికి ఏమి చేయం. అంటే ఇక్కడ సంగతి చెప్తాను జనరల్గా. ఏదో దేవుడు మాకు చేయాలనుకుంటాము, కానీ మనము దేవునికి ఏమి చేస్తున్నాం అసలు అని మనకు ఆలోచన. ఈ రాత్రి ఆ దేవుడు చేసిన మన చదివిన లేఖన భాగాల్లో ఉన్న ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు 3 చెప్తాను. దేవుడు చెప్పిన ఆ వాగ్దానము నెరవేర్చబడాలంటే మన కుటుంబాలు, ఈ సంవత్సరం మన కుటుంబాల్లో వ్యక్తిగతంగా మన జీవితంలో నెరవేర్చబడడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఇక్కడ మాట చెప్తున్నా. అబ్రహాముని 12వ అధ్యాయంలో పిలిచాడు. ఏం పిలిచాడంటే, నీ బంధువులు విడిచి, నీ స్వజనులు విడిచి, మీ ఊరు విడిచి నేను చెప్పింది చేశారు వెళ్ళమన్నాడు. చెవులు పోనిచ్చాడండి. ఎందుకు రావాలన్నా వచ్చాడు అండి. కానీ అక్కడ మాట వచ్చిన తర్వాత అతను మొదటిగా బలిపీఠము కట్టి ప్రార్థన చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడు? బలిపీఠము కట్టి ప్రార్థన చేసెను అన్నమాట. మన జీవితాల్లో దేవుడు చేసిన అది ఆ వాగ్దానం నెరవేర్చబడ్డానికి మొదటి మాట ప్రార్థన జీవితము. అమ్మండి, మొదటిగా మనం ప్రార్థన జీవితం కలిగిన వారంటే అంటే ప్రతి అవసరము ప్రభు దగ్గర తీసుకెళ్ళి పలానా అవసరం కలిగి ఉన్నాను ప్రభు అని ప్రభువుతో చెప్పేవారిగా మనం ఉండాలి. రెండోది సాగిలపడి ప్రభువును ఆరాధించేవారిగా ఉండాలి. కదా, ఒకటి మన సమస్య ప్రభువుతో చెప్పేవారిగా ఉండాలి. రెండోది ప్రభువును సాగిలపడి ఆరాధించేవారిగా ఉండాలి. ఈ 2 మనం చేయవే, అన్నీ చేస్తాం, ఈ 2 చేయం. ఏదైనా చేస్తాము, కానీ దైవ సంబంధమైనవి దేవుని చేత చేయించుకుండేవి మనం పక్కన పెట్టేస్తాం, నిర్లక్ష్యం చేస్తాం. ఒక మాట 127వ కీర్తన చూడండి. ఒక మాట 127వ కీర్తన చూడండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. దేవుడే కట్టించకపోతే, దేవుడే నీకు భార్య లేకపోతే, దేవుడే నీకు భర్తను ఇవ్వకపోతే, దేవుడే నీకు సంతానం ఇవ్వకపోతే దేవుడు ఇవ్వకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా అది నిలబడదు. అతి రాత్రి దేవుడు కట్టాడు కాబట్టి మన కుటుంబాలుగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కట్టేవాడు. మన ప్రయత్నము ద్వారా సఫలమవుతుంది, కానీ మన ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేయాలి. అందుకే ఆయన కట్టించకపోతే కట్టువాని ప్రయాస వ్యర్థము అనగా ఆయన కట్టువాడు అంతే. వినండి, ఆయన కట్టేవాడు, కుటుంబాలు కట్టేవాడు, సంసారాలు కట్టేవాడు, కుటుంబాన్ని దీవించి గొప్ప చేసేవాడు. అందుకే ఆయన కట్టేవాడు అంతే, పడగొట్టాడు కాదు, ఆయన కట్టేవాడు. రెండో మాట ఏంటి? అక్కడ చదువుతున్నాం, యెహోవా పట్టణమును కాపాడనేలా దాని కావలు కాయవారు మేలుకుంటాయు వ్యర్థమే. ఆయన కాచువాడు, ఆయన కట్టేవాడు, ఆయన కాచేవాడు. అందుకే ఈ సంవత్సరం అంతా మనము దేవుడి చేతిలో కాపాడబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. కాపాడబడ్డామండి. 3వ మాట చూడండి. ఎక్కడ మాట? 2వ వచనమే. వేకువని లేచి చాలా రాత్రిన తర్వాత పండుకొనుచు కష్టాజీతమైన ఆహారం తినుట అర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆయన ఇచ్చువాడు, ఆయన కుటుంబాన్ని కట్టేవాడు, కుటుంబాన్ని కాపాడేవాడు, కుటుంబానికి ఇచ్చువాడు. దేవునికి వచ్చి రాత్రి 127వ కీర్తనలో ఆయన కట్టేవాడు, ఆయన కట్టువాడు. రెండోది ఆయన కాపాడువాడు, ఆయన ఇచ్చువాడు. అలాగైతే ఇవి నెరవేర్చబడ్డానికి 3 లేఖనాలు చూపించి ప్రార్థన చేస్తాను. ఈ వాగ్దానం ఆయన చెప్పిన వాగ్దానము మన జీవితాల్లో కూడా నెరవేర్చబడ్డానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు 3 చెప్పాను కదా, 3 చెప్తానంతే. 3 వచనాలు చూపిస్తే ప్రార్థన చేస్తాను. ఆయన చెప్పింది మన జీవితాల్లో నెరవేర్చబడ్డానికి ఆయన చేస్తాడు.
అది మనం పొందడానికి కూడా మనకు అర్హత కావాలి. మీకు అర్థమైందన్నమాట. దేవుడు చెప్పింది చేయడానికి ఆయన సముఖంగా ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు. ఆయన చేయాలంటే అందుకోవడానికి కూడా మనకు అర్హత కలిగిన వారిగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఇస్తానన్నాడు, ఆయన దగ్గర పొందడానికి తగు అర్హత కూడా మనము కలిగి ఉండాలి. ఒక్కసారి యోనా గ్రంథంలోకి రండి. యోనా గ్రంథం దొరుకుద్దా? యోనా గ్రంథం చూడండి. యోనా గ్రంథంలోని ఒక మాట చదువుతున్నాను. 2వ అధ్యాయం చదువుతున్నాం. 2వ అధ్యాయము 8వ వచనం. అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు తన కృపాధారం విసర్జింతురు. చూడు మాట చదువుతున్నా. లేక 7వ వచనం. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవా జ్ఞాపకం చేసుకుంటుని, నీ పరిశుద్ధాల నుండి నీ యొద్ద నా మనవి వచ్చెను. ఒకటి మావండి, ఆపదలో ప్రార్థన. నేను అవసరం యోనా గ్రంథం మనకు ఒక పాట తెలుసా? ఆపదలో ఉంటే ప్రార్థన చేసుకోవడము. చెప్పండి, ఏం చేయాలి? ఆపదలో ప్రార్థన. మనం చేసే పొరపాటును బట్ట, లేక అనుకోకుండా మన ఆపద వచ్చిందా, ప్రభు పిల్లలుగా మోకరించి ఈ ఆపద కారణం ఏంటి? అసలు ఇంత ప్రళయం నా కుటుంబానికి రావడానికి కారణం ఏంటి? ఇంత దుఃఖం నా కుటుంబానికి రావడానికి కారణం ఏంటని మనం ఆపదలో ప్రభుపాదలు పట్టుకొని ఎందుకు ప్రభువా అని అడిగేవారిగా ఉండాలి దేవుని పిల్లలమంతే. అందుకే ఆపదలో ఉన్నాడు యోనా, అగాధములో ఉన్నాడు యోనా. ప్రభువుకు మొరపెట్టగా ఆపద నుంచి, అగాధం నుంచి దేవుడు పైకి లేపి తీసుకొచ్చాడు యోనా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆపదలను అలిగిపోతున్నాడు, అడుగు మునిగిపోతున్నాడు. ఇక బయటికి రావడానికి ఎటువంటి అవకాశం లేని పరిస్థితులు. కనీసం రవంతైనా అసలు సముద్రపు అగాధములోకి వెళ్ళిపోయి మునిగిపోతుండగా, ఊపిరాడనంత స్థితిలో ఉండగా ఇప్పుడు యోనాకు అర్థమైంది, ఇక నా బయటపడే వల్ల నాకు బయటపడే అవకాశం నాకు లేదు. ఇప్పుడు బయటపడేసే దేవుడు కానుడని దేవా యెహోవా అన్నాడు. ఇప్పుడు దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యంగా ఎక్కడో నీళ్ళ మీద పైన ఉన్న ఓ చేపను పంపిస్తే మింగి తీసుకుని వచ్చి గిట్టె వేసింది. ఎంత అద్భుతంగా దేవుడు కాపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఆపదలో ప్రార్థన. ఆపద రాగానే మనకు వైద్యం అవసరమే, తప్పటం లేదు. అంతకంటే ముందుగా మనకు ప్రభు గుర్తు రావాలి. ఈ ఆపద కారణం ఏంటి? ఈ ఇబ్బంది కారణం ఏంటి? ఈ సమస్య కారణం ఏంటి? అసలు ఏమి జరిగింది నా జీవితంలో? ఎందుకు వచ్చింది ప్రభు అని ప్రభు దగ్గర పరీక్షించుకునే బ్రతుకులు మనం బ్రతకాలండి. రెండో మాట చెప్తారండి. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథంలోకి రండి. త్వరతో కొన్ని 2-3 వర్షాలు చదువుదాం, మీకు గుర్తున్నట్టు. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. వారు షిలోహులో అన్నపాలను పుచ్చుకొనిన తర్వాత అన్నాలేసి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చునుండగా బహు దుఃఖక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధి ప్రార్థన చేసు బహుగా. ఒకటి ఆపదలో ప్రార్థన, దీనికి అవసరములో ప్రార్థన. వినాలి, మీరంతా ఇరుక్కు కూర్చున్నారు, వాళ్ళంతా ఇరుక్కు కూర్చుని మీరు అర్థం కావట్లేదు. ఇరుక్కు కూర్చున్నారు, వాళ్ళ సాడు కూర్చున్నారు. కొంచెం ఒకటి ఆపదలో యోనా ప్రార్థన చేశాడు, అన్న అవసరములో ప్రార్థన చేసిందండి. ఏదన్నట ఏం చేసిందేమా? అవసరం ఉంది, పరుగుని ఇంకో దగ్గరికి వెళ్ళలేదు, కానీ అవసరం తీర్చగలిగిన ప్రభు దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు తీర్చగలిగిన దేవుడవయ్యా, నా జీవితంలో నువ్వు చేయకపోతే, నువ్వు ఇవ్వకపోతే ఎవరు ఇవ్వగలరయ్యా, నీవే నాకు దిక్కన్నట్టుగా ప్రాధేయపడి ప్రభు దగ్గర పొందుకున్న ఒక దీనురాలేనా. అవసరం వచ్చింది, ఆపద వచ్చింది, మోకరించాడు. అవసరం వచ్చింది, మోకరించింది, అంతే. మా దగ్గర ఒక ఆమె హిందువులం ప్రభు నమ్ముకుంది. ప్రభు నమ్ముకుంటే ఆ పేరు అంకమ్మన ప్రభు నమ్ముకుంది, హిందూస్ ఆమె.
నవ్వుకుంటే ఆమె హాస్పిటల్ వెళ్తే ఉంటే మాట, హాస్పిటల్ వెళ్తే ఇక్కడ రక్తనాళాలు ఉంటాయి, రక్తనాళాలు, అవి రక్తాన్ని పైకి పంపించి కింద తీసుకుంటూ ఉంటాయి రక్తనాళాలు. అవి 4 ఉంటాయి, 3 పూర్తిగా బ్లాక్ అయింది, బతకడానికి అవకాశం లేదన్నారు డాక్టర్. ప్రభుని నమ్ముకుంది, చాలా మంచి దీనురాలు, సంఘంలో చాలా ప్రయోజకురాలు. అయితే ఆమె డాక్టర్ తందంట, వైద్యం అయిపోయింది, లలిత హాస్పిటల్ టెస్ట్ చేస్తున్నారు, ఆపరేషన్ జరగాలి అంటే ఆమందంట, సార్ మీరు వైద్యం మీరు చేయండి, నేను భూమి మీద బ్రతకడం దేవుని చిత్తమైతే అది బ్రతికి దేవుని మహిమ కలుగునుగాక, మీరు వైద్యం మీరు చేయండి, భూమి మీద నేను ఇంకా బ్రతికి ఆరాధన చేయడం దేవుని చిత్తమైతే బ్రతికిస్తారు సార్. అది జరిగిన 7 సంవత్సరాలు బ్రతికింది. మళ్ళా హాస్పిటల్ వచ్చిన తర్వాత మరుసటి రోజే ఆటో తీసుకొని చర్చికొచ్చి వెనక్కి కూర్చొని ఆరాధన చేసి, అన్న నేను కూర్చోలేకపోతున్నా, ఇప్పటికే 3 వారాలు అవుతుంది నేను దేవునికి దూరమై, మందిరానికి దూరమై, ఆరాధన దూరమయ్యానన్న, ఆరాధన చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 7 సంవత్సరాలు మరలా ఆరోగ్యంగా బతికి దేవుని మహిమ. ఆయన ఆపదలో ప్రార్థన, అవసరంలో కూడా ప్రార్థన. నేను పలానా అవసరం, నా పిల్లల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, లేక పొలం విషయంలో, పలానా సమస్య విషయంలో ఇలా నలిగిపోతున్నా ప్రభు, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు నాకు? మీరు సహాయం చేయకపోతే, మీరు సహకరించకపోతే నాకు ఎవరు చేస్తారని ప్రభు పాదాలు పట్టుకోవడానికి మన చేతవ్వాలండి.